Please subscribe Telugu 7 Media. అసలు ఈ సినిమా అంటే ఆ డైరెక్టర్ ఎలా తీసిండో, ఎందుకు తీసిండో, ఏం తీసిండో 90mm రాడు సినిమానా చక్కగా భయ ఈ సినిమాకి వచ్చే బదులు ఓటీటీ సినిమా కూడా కాదు భయ, యూట్యూబ్ సినిమా అని చెప్పుకోవచ్చు. అంటే స్టోరీ ఏందో భయ, ఆ స్టోరీ ఏందో, ఆ హీరో ఏందో, ఆ హీరోయిన్ ఏందో, ఎటు పోతుందో ఏం పోతుందో నాకైతే అసలు సినిమా ఏం అర్థం కాలేదు. ఇట్లా కూడా సినిమా తీస్తారని అని అనుకున్నా. అసలు 90mm రాడని చెప్పుకోవచ్చు. ఆ సత్యం గారు అండ్ మన వెన్నెల కిషోర్ అన్న మీకు కొంచెం రెమ్యునరేషన్ ఉందా, నా కమెడియన్ కాదు చేసుకుంటే బెస్ట్ అన్న. మరీ ఒకటే ఫ్లైట్లో ఆ సినిమా అంతా అరే రచ్చ రంబోల రాడు రంబోల అని తల నొప్పిందన్న. ఈ సినిమా చూసే బదులు చక్కగా ఈ సమ్మర్లో ఈ సినిమాకి అయితే రాకండి భయ. మైత్రి మూవీ ప్రొడ్యూసర్లు ఇలాంటి సినిమా తీసి నేను రా అనిపించింది. చక్కగా ఈ సినిమాకి వచ్చే బదులు 200 ఒక బీర్ తాగి రూమ్లో పడుకుని అయిపో అనిపించింది. 90mm రాడు కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఆ కామెడీ ఏంది లొట్ట కామెడీ కూడా ఉంది సినిమాలో. అసలు ఆ డైరెక్టర్ అసలు ఎట్లా నమ్మి తీసిండో, ఏం తీసిండో, అసలు ఏం తీసిండు ఆ సినిమా ఏం అర్థం కాదు. ఆ రేంజ్ కూడా అసలు యూట్యూబ్లో కూడా సినిమా ఎవరైనా యూట్యూబ్లో రీచ్ చేసి యూట్యూబ్లో ఎవరు సినిమా అంటే కంటెంట్ అండ్ సత్యం అన్న అండ్ వెన్నెల కిషోర్ అన్న మీకు మంచి కమెడియన్ అలానే చేసుకుంటున్నా. ఇలాంటి కంటెంట్ సినిమాలు తీయకండి. అండ్ సమ్మర్లో మంచి సినిమాల కోసం వెయిట్ చేస్తున్నా. ఇలాంటి సినిమా అయితే నా లైఫ్లో ఎప్పుడు చూడలే. రేటింగ్ కూడా అవసరం లేదు. ఒకటి సినిమా పోతే ఒకటే ఫ్లైట్లో పోయా. ఆ ప్రజాపతి అంటే అజయ్ గారిని ప్రజాపతిగా ఒక బ్యాంకు దోచేస్తాడు. సినిమా స్టోరీ అని చెప్తా. బ్యాంకు దోచేస్తాడు, అతను నమ్ముకున్ననే చంపేస్తాడు. అతన్ని చంపిన వాళ్ళ కొడుకు చంపడానికి స్టోరీ. ఒకటే ఫ్లైట్లో స్టోరీ స్టార్టింగ్ నుంచి చంపుతాడు, పడతాడు, కొడతాడు, తీస్తాడు. అరే నీ అమ్మ దండం ఇట్లాంటి సినిమా డైరెక్టర్ ఇంకోసారి నువ్వు అప్పటికే హీరోయిన్ రోల్ ఏం లేదు. అసలు హీరోయిన్ ఎందుకున్నా కూడా తెలియదు. ఏదో వాళ్ళే కొట్టుకొని వాళ్ళే చేస్తారు. అసలు స్టోరీ కూడా లేదు. అసలు మైత్రి మూవీలో పుష్ప లాంటి సినిమాలు చూస్తాం. ఇలాంటి సినిమా తీయకండి సార్, మీకు దండం పెడతాం. నేను మైత్రి మూవీ గారు ప్రొడ్యూస్ చేసలేదు కాబట్టి మంచి సినిమా ఉంటుంది, మంచి కంటెంట్ అనుకున్నా. కానీ రేటింగ్ చేసి సినిమా 0 రేటింగ్ అన్న. ఎవరు రాకండి ప్లీజ్ సినిమాకి, దండం పెడతాం. విఎఫ్ఎక్స్ విజువల్ పర్ఫెక్ట్. సత్య అండ్ వెన్నెల కిషోర్ ఎలా ఫైన్. హీరోయిన్ రోల్ ఎలా అంటే ఫైట్స్ అవి ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా. ఒక బ్యాంకు దాన్ని ఏమంటారు, బ్యాంకులో డబ్బులన్నీ కూడా కొట్టేస్తారు కదా. దాని తర్వాత అందరూ ఫ్లైట్లో జర్నీ అదంతా కూడా కామెడీగా చూపించారు. సో చాలా సినిమాలు రెఫరెన్స్గా తీసుకున్నారు. సో ఎవరన్నారు చాలా బాగుంది. నాకైతే కడుపుబ్బ నవ్వుకున్నా, పొట్ట పగిలేంత నవ్వుకున్నా. తడిసిపోయిన ప్యాంట్ వేసుకుంటే ఎలా కడుపు ఉబ్బుద్దో నాకు అంత కడుపు ఉబ్బింది సినిమా చూసి. నవ్వి మత్తు వదలరా 2 కంటే కూడా చాలా బాగుంది. 1, 2 కంటే బాగుంది. జట్లీ సినిమా మంచి కడుపుబ్బ నవ్వించే సినిమా. సో ఎవరు మిస్ అవ్వద్దు, అందరూ చూడండి. నేను 5కి 4 ఇస్తా. చాలా బాగుంది. ½ an hour to 45 minutes అండి. అది ఇండివిజువల్ జోక్స్ కిందే ఉన్నాయి అన్నమాట. ఇండివిజువల్ జోక్స్ కింద ఉన్నాయి తప్ప మనల్ని కాంటెక్స్ట్ ఇవ్వకుండా ఆ స్టోరీలోకి డీప్ డైవ్ చేయలేదు. అక్కడ ఏంటంటే కొంచెం డిటాచ్డ్ అనిపించింది. లేదండి, ఇప్పుడు ఇందులో కూడా హీరో అంటే కామెడీ హీరో కింద చేశాడు ఈయన. ఆయన ఎఫర్ట్లో లోపం లేదు. కానీ నేను అనుకోవడము ఆ ఫస్ట్ 45 minutes కొంచెం సరిగ్గా ఆయన సీన్ ఫ్లో కానీ అవన్నీ కొంచెం మనకు అర్థమయ్యేలా పెట్టుంటే బాగుండేది. హీరోయిన్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ అట్లా ఏమైనా ఉందా అసలు? ఓన్లీ కామెడీ మీద? లేదండి, కెమిస్ట్రీ కూడా కామెడీ కెమిస్ట్రీయే ఉంటుంది. సో హీరోయిన్గా ఆవిడ యాక్టింగ్ బాగా చేశారు. ఆవిడ రోల్ సీరియస్ ఉంటుంది. ఆవిడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ కరెక్ట్. అందరూ యాక్టర్స్ అందరూ పర్ఫెక్ట్గా చేశారు. సత్య గారు అజయ్ క్యారెక్టర్ చిన్నదున్న చాలా బాగా చేశారండి. ఎక్సలెంట్ అండ్ బాగా సెట్ అయ్యారు అజయ్ గారు. అండ్ ఈయన వెన్నెల కిషోర్ గారు బాగా చేశారు. హీరోయిన్ కరెక్ట్గానే చేశారు. రేటింగ్ ఏం లేదండి. ఇట్స్ లైక్ ఓన్లీ థింగ్ ఏంటంటే లాఫ్టర్ అనేది కంటేజియస్ ఉండాలి మీరు థియేటర్లో చూస్తున్నప్పుడు. అదర్వైజ్ ఓటీటీలో కూడా చూసుకోవచ్చు. ఆ కంటేజియస్ లాఫ్టర్ మిస్ అయింది. జోక్స్కి నవ్వుతున్నాం కానీ పర్సనల్గా నవ్వుతారు ఎవరికి వాళ్ళు. లేదు, దాని గురించి కూడా జోక్ ఉంటుంది. ఇట్స్ గుడ్ అండి. అంటే సినిమా ముందుకు ఫ్లో అవుతున్న కొద్దీ బాగుంది. సో ఫస్ట్లో కొంచెం కేర్ తీసుకుంటే ఇంకా బాగుండేది అనమాట. మీకు బర్స్ట్ అవర్ మత్తు వదలరా 2కి థియేటర్ మొత్తం అరుస్తూ నవ్వుతున్నారు కదా 1, 2కి. అది మిస్ అయింది. అది కొంచెం పర్సనలైజ్డ్గా నవ్వుతారు ఎవరికి వాళ్ళు తప్ప కలిసి నవ్వడం అనేది కొంచెం మిస్ అయింది. మేబీ ఫస్ట్ ½ an hour కరెక్ట్గా చూసుకుంటే పోయేదేమో అనుకుంటున్నాను.